మంచి కార్యక్రమానికి ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ముఖ్యంగా పేరెంటింగ్ విషయంలో విను అండ్ జిను అద్భుతం, ద బెస్ట్ పేరెంట్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పిల్లలకి ఇలాంటి మంచి కార్యక్రమాలు చూపించడానికి పిల్లలు తీసుకురావడం అనేది గొప్ప విషయం. సో ఫ్యామిలీ మొత్తం ఇక్కడ అటెండ్ అవ్వడం అనేది గొప్ప విషయం. లెట్స్ వెల్కమ్ విను గారు ఆన్ ద డయస్ టు షేర్ అండ్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ seed ball plantation and seed ball preparation. Thank you. Thank you, Anna. Good morning. Good morning. Good morning. Good morning. Good morning. Good morning. బాగున్నారా? యువతరం. ఇప్పుడు యువతరం లోకం జెన్జీ. నేను నా పిల్లలు చెప్తున్నా, నా ఏదో వెనకాల నేను జెనెక్స్ అట, ఇప్పుడు మీరు జెన్జీ అట. సో మీ చేతిలోనే ఈ యొక్క భారతదేశపు భవిష్యత్తు ఉంది. నేను ప్లాస్టిక్ వ్యతిరేకం. ప్లాస్టిక్ ఎస్యూపీ అంటే ఏం చెప్పగలరు కదా? ఎస్యూపీ పిల్లలు ఎస్యూపీ చెప్పండి ఒకసారి చూద్దాం. ఎవరైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారే వాడగలము, తర్వాత దాన్ని వాడలేము. ఆ ప్లాస్టిక్ దేంతో తయారు చేస్తారు తెలుసా అండి? కొంచెం అక్కడికి వెళ్తే ట్రాక్టర్ కనిపిస్తారు చూసారా, అక్కడ దొరుకుతుంది ఆ ప్లాస్టిక్ వేస్ట్. దాన్ని రీసైకిల్ చేసి మనకి ఇస్తారు. మన కర్మ ఏంటంటే నేచురల్ గా దొరికే జ్యూసెస్ కూడా దాంట్లో ప్యాక్ చేసి ఇంటికి తీసుకెళ్తున్నాం. దురదృష్టం. చక్కగా తీసుకెళ్లే చెరుకు రసాన్ని ఒక బాటిల్ ఇంతే తీసుకెళ్ళకుండా ప్లాస్టిక్ బాటిల్లో తీసుకెళ్తాం. ఇంట్లో ఈరోజు ఆడవాళ్ళకి ఏమనుకోద్దు ప్లీజ్, బొప్పాస్కాయ చెక్కుకోవడం చాలా కష్టం అయిపోయింది. బొప్పాస్కాయని చెక్కించి ఒక ప్లాస్టిక్ కవర్లో తీసుకెళ్తాం, వాడిన తర్వాత పాడేస్తాం. సింగిల్ యూస్ కుదురుతుంది. నేను చెప్పేది ఏంటంటే కుదిరినంత వరకు ప్లాస్టిక్ వాడద్దు. నేను ఇంకో ప్లాస్టిక్ చెప్పాను చూసారా, ఆయిల్ ప్యాకెట్స్ లేకపోతే పెరుగు ప్యాకెట్స్, ఇవన్నీ మల్టీ లేయర్ ప్లాస్టిక్ అంటాం. మల్టీ లేయర్ అంటే ఎక్కువ లేయర్స్ ఉన్నాయి. దీన్ని ఏం చేయలేము. దాన్ని ఒకటే చేయగలం, చక్కగా వాడిన తర్వాత రీసైక్లింగ్ పంపించగలం. సో దీన్ని కూడా ఒక చిన్న ప్రొటెక్షన్. మీరు కూడా చిన్నపిల్లలు కూడా పెరుగు ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు వాడుతుంటారు కదా, ఆ చివరి టిప్ కట్ చేసి పాడేయకండి. దయచేసి చివరి టిప్ కట్ చేసి పాడేయకండి. ఆ ప్యాకెట్ ని ఇలా కట్ చేసి కొంచెం పెద్ద హోల్ పెట్టినట్లు ఏమవుతుంది అది మెయిన్ ప్యాకెట్ కి ఉంటుంది, అది రీసైక్లింగ్ వెళ్తుంది. లేకపోతే ఏమవుతుంది, చిన్న చిన్న ముక్కలు డ్రైన్ లో వెళ్తుంది, తర్వాత అది ఫిషెస్ కి లేకపోతే ఇంకొక యానిమల్ కి ఫుడ్ కింద లోపలికి వెళ్తుంది. నేను నిన్నగాక మొన్న ఒక కొత్త పర్సన్ నా వీడియోస్ చూసి ఇంప్రెస్ వాళ్ళ ఆఫీస్ పిలిచారు, కలిసాం ఒక మంచి ప్రాజెక్ట్ మీద. ఆ మంది నాకు 2 సంవత్సరాల పాప ఉందని బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత పాపకి ఆవు పాలు కొనడానికి భయపడుతున్నానండి. అదే ఉంటాను, ఏమంటే తినేది గడ్డి తినలేదంటే ప్లాస్టిక్ తినండి, ఆ మైక్రో ప్లాస్టిక్ పాల్లోకి వస్తుంది, చైన్లోకి వస్తుంది, నా పాప తాగుతుంది. సో ఇలాంటి ప్రమాదకరమైన ఉన్నాయి కదా, ప్లాస్టిక్ వాడద్దు. వాడవలసిన అవసరం వస్తే మీకు తప్పదు. చిన్న చిన్న చాక్లెట్లు, లేస్లు, ర్యాపులు ఉంటాయి కదా, అవి తిన్న తర్వాత దయచేసి డ్రైన్ లో వేయొద్దు, డస్ట్బిన్ లో వేయండి. ఇది నా కోరిక, నా మనవి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాటి ఉంది పాయిసింగ్. తర్వాత వాటర్ బాటిల్స్ ఈరోజు అందరూ ఈజీగా వాడుతున్నారు. 10 రూపాయలు కూడా ఈరోజు కట్టడంలో దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే